పాత నిబంధన గురించే కాదు, కొత్త నిబంధన గురించి కూడా చెప్పండి. ఎందుకంటే ఆయన రెండో రాకడ వస్తుంది. ఎందుకంటే అందులో క్షమాపణ ఉండదు. తీర్పు తప్ప. ఆ తీర్పులో మీరు లేకుండా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మధ్యన అబద్ధపు క్రీస్తు అని చెప్పుకునే సమయం వచ్చేసింది. అందులో నీ మేలు ఏటి? నీలో స్వచ్ఛత ఎంతుందన్నది ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆ రోజు ఆయన వచ్చిన సమయంలో ఎవ్వరూ నీ మాట వినరు. ఏ రోదన నిన్ను కాపాడదు. నీ చుట్టూ చీకటి కమ్ముకొని ఉంటుంది. ఎందుకంటే ఆయన రాకడ సమయంలో నీ మనసుని నింపుకొని ఉండు. దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉండు. ఎందుకంటే అబద్ధపు క్రీస్తు బోధన ఎక్కువగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఏది నిజమైంది అని తెలుసుకో. క్షమాపణ ఉండదు. ఆయన రెండో తీర్పులో దొరికిపోతావు. జాగ్రత్త.